రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, కక్షబునకయ్య రాక్షస సంహార, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. పేదవారినాదరించి సేద తీర్చువాడవని, పేదవారినాదరించి సేద తీర్చువాడవని సిరులదేవి శ్రీలక్ష్మి. నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. అవ్వారుతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో తన అంతరంగాన్ని పంచుకునేందుకు ప్రముఖ రేడియో టీవీ ఆధ్యాత్మిక గాయని శ్రీమతి వరలక్ష్మి నారాయణ గారు ఉన్నారు. వీరికి మంగళగిరితో అనుబంధం ఉన్న సుదీర్ఘకాలంగా ముంబైలో ఉంటున్నారు. వారు ఇటీవల మంగళగిరి విచ్చేశారు. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి వారు దేవస్థానంలో ఏర్పాటు చేసిన అన్నమయ సంకీర్తనల కార్యక్రమానికి శ్రీమతి వరలక్ష్మి నారాయణ గారు విచ్చేసి చాలా చక్కటి ఆధ్యాత్మిక గేయాలను అలాగే అన్నమయ సంకీర్తనలను ఆలపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు జీవిత విశేషాలు, వారు ఆధ్యాత్మిక గాయనిగా ఎదిగిన క్రమం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. రవ్వారు శ్రీనివాస గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. చాలా సంతోషం. ఆధ్యాత్మిక గాయనిగా మీరు తొలగించి అనుకున్నారా, లేకపోతే ఎట్లా జరిగిందండి? మీరు అందరికీ నమస్తే. నా పేరు వరలక్ష్మి నారాయణం. రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయని. మాది పుట్టిల్లు మంగళగిరి. నేను 1954 సంవత్సరంలో బ్రాహ్మణకూడూరు గుంటూరు జిల్లాలో పుట్టాను. ఆ తర్వాత మంగళగిరి వచ్చిన తర్వాత మా నాయనమ్మ గారు తాతయ్య గారు శ్రావణ శుక్రవారం రోజున పుట్టాను అనేటువంటి దీంతో నాకు వరలక్ష్మి అనేటువంటి పేరును పెట్టుకొని చాలా ముద్దుగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. మొదటి నుంచి కూడా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం చాలా ఎక్కువగా ఉండేది. మా తాతయ్య గారు నరసింహస్వామి గుడిలో ఆయన అర్చకులుగా చేసేవాళ్ళు. ఇంట్లో ఎప్పుడు పూజలు పునస్కారాలు. పొద్దున్నే లేస్తే చాలు వారి యొక్క కంచు కంఠంతో ఎన్నో దేవుడి యొక్క నామాలు కీర్తనలు వినిపిస్తూ ఉండేవి. ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామ్య మనోరమే అనేటువంటి ఆ రామ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉండేది. అది నేను పాట రూపంలో పాడుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత బ్రాహ్మణ కొడూరులో మా అమ్మ తరఫున మా పెదనాన్నగారు పార్థసారథి అయ్యంగారు వారు, తర్వాత మాధవపెద్ది సత్యం గారు, వీరిద్దరూ కూడా నాటకాలు వేయటం కానీ సంగీతం పాడటం కానీ చాలా ఎక్కువగా బ్రాహ్మణ కొడూరులో వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉండేది. అవి కూడా నేను వింటూ చాలా ఆనందిస్తూ ఉండేదాన్ని. నాకు తెలిసినటువంటి కూని రాగాలు నేను అక్కడ పాడుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత మంగళగిరి వచ్చిన తర్వాత నాన్నగారు నంబూరు దగ్గర హేమలత టెక్స్టైల్స్లో మేనేజర్గా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఒక సంవత్సరం కల్చరల్ యాక్టివిటీస్ నాన్నగారికి అప్పగించడం జరిగింది. నాన్నగారు ఏం చేశారంటే చిత్తూరు నాగయ్య గారు, మీకు తెలుసు కదా, చిత్తూరు నాగయ్య గారిని బందా కనకలింగేశ్వరరావు గారిని ఇద్దరిని ఆ కార్యక్రమానికి అతిథులుగా వారు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించడం జరిగిన తర్వాత మామూలుగా కార్యక్రమం మొదలవ్వంగానే మా నాన్నగారి ప్రియ స్నేహితులు ఒక ఆయన ఉన్నారు, కృష్ణమూర్తి గారిని. ఆయన ఏం చెప్పారంటే, నరసింహమూర్తి మీ అమ్మాయి చాలా బాగా పాడుతుంది కదా, 1-2 పాటలు ఆ వేదిక మీద నువ్వు పాడించు అని చెప్పారంటే ఆయన మాట కాదనలేక వారు ఓకే చేశారు. నాకు మా నాన్నగారి ముందర పాడాలంటే మొదటి నుంచి కూడా చాలా భయం, చిన్నపిల్లైనా చాలా భయంగా ఉండేదన్నమాట, పాడేదాన్ని కాదు. స్టేజీ ఎక్కమన్నారు, అది కూడా నాకు ఇష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి గబగబా స్టేజీ ఎక్కి కూర్చొని, అప్పటికే వాయిద్య పరికరాలన్నీ కూడా ఆ స్టేజీ మీద ఉన్నాయి. నన్ను పాడమని వారు కోరినప్పుడు లవకుశ చిత్రంలో మొట్టమొదట వినుడి వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. నాకు ఎటువంటి ఆర్కెస్ట్రాతో పరిచయం లేదు, కానీ
ఎక్కడ ఎత్తుగడ చేయాలి, ఎక్కడ ఆపాలి అనేటువంటి జ్ఞానం అప్పుడే నాకు భగవంతుడు ప్రసాదించాడు. ఆ ఒక్క పాట కాకుండా 4 పాటల దాకా వాళ్ళు నా పాటల్ని మెచ్చి పాడించడం జరిగింది. వేదిక దిగిన తర్వాత బందా కనకలింగేశ్వరరావు గారు, చిత్తూరు నాగయ్య గారు ఇద్దరు దగ్గరికి పిలిచి, చిన్నపిల్లవైనా చాలా అద్భుతంగా పాడావమ్మా, నువ్వు మంచి గాయనిగా అవుతావు అని చెప్పి ఎప్పుడు వాళ్ళు వారి యొక్క చల్లని దీవెనలతో నన్ను ఆశీర్వదించారో అప్పటి నుంచి కూడా అలుపెరుగున ప్రవాహంలా ఈరోజు దాకా నా గానామృతం కొనసాగుతూనే ఉందండి. అంటే ఆ తర్వాత ఎక్కడన్నా ప్రాక్టీస్ చేశారండి? నాకు గురువులంటూ ఎవ్వరు లేరండి. వినికిడి వల్లనే పాట నేను నేర్చుకొని పాడుతూ ఉండేదాన్ని. మంగళగిరిలో నేను 6th క్లాస్ చింతకింది కనకయ్య హై స్కూల్లో చదవటం జరిగింది. అక్కడ ఎక్కడ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా, అంటే పాటల పోటీలు ఏర్పాటు చేస్తే నన్ను పంపించేవాళ్ళు. మరి వాళ్ళు పంపించినందుకు ఫస్ట్ ప్రైజులు తీసుకొచ్చి నేను స్కూల్కి అప్పగిస్తూ ఉండేదాన్ని. ఈ విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా హై స్కూల్ దశలో చాలా పాటలు పాడాను, ఎన్నో ప్రైజులు సంపాదించుకున్నాను, ఎంతోమంది ప్రముఖుల యొక్క దీవెనలు అందుకున్నటువంటి అనుభవం నాకుందండి. చాలా సంతోషం అండి. అయితే ఆ తర్వాత మీ ప్రయాణం ఎలా కొనసాగిందండి? తరువాత ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశారండి. ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మ్యూజిక్ మెయిన్ గ్రూప్గా తీసుకుంటాం జరిగింది. మ్యూజిక్ మేడం గారు సరోజిని గారిని ఉండేవాళ్ళు. ఆవిడకి నేనంటే విపరీతమైనటువంటి ఇష్టం ఆ మేడం గారికి. అక్కడ కూడా అంతేనండి, ఎక్కడ పాటల పోటీలు జరిగినా కూడా, గుంటూరు మహాపట్టణంలో ఎక్కడ జరిగినా కూడా నేను వెళ్ళేదాన్ని, ఫస్ట్ ప్రైజులు తెచ్చేదాన్ని. ఇప్పటికీ కూడా ఉమెన్స్ కాలేజీలో నేను ఇచ్చినటువంటి ప్రైజులు ఉన్నాయి, అక్కడ గుర్తుగా పెట్టుకున్నారు వాళ్ళు. వరలక్ష్మి గారు కాంపిటీషన్కి వెళ్ళారంటే ప్రైజ్ కొడతారు, ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఒకటి వస్తుంది. అది ఎన్నుకుంటంలో కూడా పాటలు, వైవిధ్యమైనటువంటి పాటల్ని, కష్టతరమైనటువంటి పాటల్ని ఎన్నుకుంటూ ఉండేదాన్ని. అట్లాంటి రోజుల్లోనే నెల్లూరు నెఫ్జా నాటక కళా పరిషత్ అని చాలా ఫేమస్ అండి నెల్లూరులో. అయితే ఆ నెల్లూరులో నేను పాడటానికని నన్ను పంపారు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అప్పుడు శైలజ కూడా వచ్చింది, ఎస్పి శైలజ గారు కూడా వచ్చారు. అనుకున్నాను ఏం పాడితే ఇక్కడ నేను ఇదవుతానని చెప్పండి. లీల పాడేద దేవ అనేటువంటి పాటని ఆ రోజున ఎంచుకొని పాడాను. హాలు మొత్తం నేను పాడిన తర్వాత చప్పట్లతో మారుమోగిపోయింది. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నాగేశ్వరరావు గారు, మన రావు గోపాలరావు గారు ఇత్యాది ప్రముఖుల సమక్షంలో నాకు ఫస్ట్ ప్రైజ్ నెఫ్జా నాటక కళా పరిషత్తులో ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి తిరుగులేదండి. ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతోమంది సినిమా గాయకులతో కూడా నేను చాలా పాటలు పాడాను. బాలసుబ్రహ్మణ్యం గారితో, మన రామకృష్ణ గారితో, జిక్కీ గారితో, జమునారాణి గారితో, జానకి గారితో, ఒక సుశీల గారితో పాడలా, వసంత గారితో, ఘంటసాల వారి పుత్రులు ఉన్నారు కదా, విజయ్ కుమార్ గారు, రత్నకుమార్ గారు, వాళ్ళందరిలోనూ కూడా నేను, మాధవపతి సత్యం, పిఠాపురం, వీళ్ళందరి సమక్షంలో స్టేజ్ మీద నేను పాడుతూ ఉండేదాన్ని పాటలు. వరలక్ష్మి నారాయణ గారు, మీరు గాయనిగా అనేక మంది ప్రముఖుల ప్రశంసలు పొందారు కదా, ఈ దిశగా మీరు ఏమన్నా సినీ ప్రయత్నాలు ఏమైనా చేశారండి? సినీ ప్రయత్నాలంటే నాకుగా నేనేమి చేయలేదండి. మేము అప్పుడు మచిలీపట్నంలో ఉండేవాళ్ళం, పిల్లలు చిన్నపిల్లలు. ఒకరోజు ఒకళ్ళు సినిమా తీస్తున్నాం మేము, మిమ్మల్ని పాడిస్తాము, మీరు మెడ్రాస్ వచ్చి వాయిస్ టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. మెడ్రాస్లో వాయిస్ టెస్ట్ చేశారు. అప్పుడు పాడిన పాట చందన చర్చిత నీళ్ళ కళేబర అనేటువంటి పాట. వాళ్ళ మైక్ సిస్టమే వేరుగా ఉంటుందండి, అత్యద్భుతంగా వచ్చింది పాట. పాపం వాళ్ళు సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పారు.
కానీ మేమే వెనకడుగు వేసాం మా భార్యాభర్తలు. ఎందుకంటే మనం ఇద్దరం ఒక చోట ఉన్నాం, పిల్లలతో కలిసి ఉన్నాము. నువ్వు మళ్ళీ సినిమా అంటూ అయితే నువ్వు మెడ్రాస్లో ఉండాల్సి వస్తుంది, నేనేమో ఇక్కడ పిల్లల్ని పెట్టుకుని ఉండాల్సి వస్తుంది, కష్టం అవుతుంది మనకి అంటే వెంటనే నేను ఆయన మాటని మన్నించి విన్నాను. అంటే కుటుంబం కోసం మీ సినీ ప్రయత్నాలు నిర్మించుకున్నారు. అప్పుడు వారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ పరిధిలో నువ్వు ఎక్కడైనా దేవాలయాల్లో చక్కగా అన్నమయ్య కీర్తనలు కానీ ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కార్యక్రమాలు చేసుకో, దానికి ఏమీ తప్పలేదు, అభ్యంతరం లేదు. మనం అందరం కూడా కలిసినట్టు ఉంటుంది కుటుంబం అని చెప్పానంటే అది నాకు చాలా సబబు అనిపించింది. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఈ సినిమాల్లో ఉండేటువంటి రాజకీయాలు కొన్ని కొన్ని ఉంటాయి కదండి, ఎంత ఇదైనా కూడా అవి మనకి తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి. నాకు ఆ శక్తి లేదు, అందుకని చెప్పేసి ఇది పద్ధతి చాలా బాగుందని చెప్పి అప్పటి నుంచి కూడా ఎన్నో దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో నేను చెయ్యని దేవాలయం అంటూ లేదండి. అన్ని దేవాలయాలు అన్నీ, సింహాచలము, అన్నవరము, రాజమండ్రిలో గాయత్రీదేవి అమ్మవారి దేవస్థానము, పూరిలో చేశాను, తిరుపతి అండి, విజయనగరంలో చేశాను, తిరుపతిలో అసలు ఆస్థాన గాయని కింద లెక్క నేను. తిరుపతిలో కొన్ని వందల ప్రోగ్రాంలు చేశాను నేను. ఆ స్వామి అలా నన్ను పాడించుకున్నారు అక్కడ తిరుపతిలో. అన్నమాచార్య కళామందిరంలోనే కానివ్వండి, తిరుమలలో ఊంజల సేవలోనే కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, వాటిలన్నింటిలో కూడా చాలా వందల ప్రోగ్రాంలు చేసినట్టే లెక్క నేను అక్కడ. ఆ తర్వాత తిరుపతిలో ఉండగానే అవేక్ అనేటువంటి కల్చరల్ ఆర్గనైజేషన్ ఒకటి స్థాపించి, నేను ఎక్కువగా లేడీస్ పక్షపాతని, సో వాళ్ళు బాగా ఉండాలి అందరూ అని చెప్పి అనుకునేటువంటి మనస్తత్వం, అవేక్ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎంతోమంది మహిళలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానండి. వాళ్ళకి కుటుంబిషన్లు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కుటుంబిషన్లు అందజేయటం కానీ, వాళ్ళకి కావాల్సినవి ఏవి కావాలంటే అట్లాంటివి నేను సమకూర్చి ఒక పరిస్థితి ఒక స్థాయికి వాళ్ళని తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేశాను. అట్లాగే వృద్ధాశ్రమాలకి వెళ్తూ ఉండేదాన్ని. వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి మన రుచులు తెలియవు, అక్కడ పెట్టే వంటలే వాళ్ళు తింటారు. అట్లాంటిది నేను కొంతమంది మహిళలను కలుపుకొని వాళ్ళకి కావాల్సినటువంటి చక్రాలు, చెక్కలు ఇష్టమైనవి అనమాట చేసి మీరే స్వయంగా ఇంట్లో చేసుకొని నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ సహకారం కూడా ఉందండి. అందరం కలిసి మేము వెళ్ళేసేసి ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళకి కావలసినవి అడిగి వాళ్ళకి ఇచ్చి ఇవి పెట్టి అక్కడ కూడా పాటలు పాడుతూ వాళ్ళని కాస్త ఆనందింపజేస్తూ, ఆ పాటలు వింటే వాళ్ళకి 100 రోజుల శక్తి వచ్చేది. మా పాటలు వింటే ఏదైనా ఒక పాట పాడతారండి? నారసింహుని రూపము చూడ చూడ పురూపము, శ్రీ నారసింహుని రూపము చూడ చూడ పురూపము, సగము నరునిగా సగము సింగముగా వెలసిన శ్రీహరి రూపము, నారసింహుని రూపము చూడ చూడ పురూపము. ఈ దేవాలయాల్లో చిన్నప్పటి నుంచి మా తాతగారు ఇక్కడ అర్చకులుగా చేసేవాళ్ళు కదండి. అప్పట్లో ఇంత రష్ ఉండేది కాదు, ఇదంతా చాలా ప్రశాంతంగా వాతావరణం ఉండేది. మేమంతా నరసింహస్వామితోనే ఆడుకున్నట్టుగా ఆడుకుండేవాళ్ళం అనమాట ఇక్కడంతా మేమందరం కూడా. అవన్నీ గుర్తుకొస్తాయి ఈ ఊరికి వస్తే. అయ్యో వదిలిపెట్టి వెళ్ళిపోయామే అనేటువంటి బాధ ఒక పక్క ఉన్నా కూడా, కానీ బొంబాయిలో స్థిరపడ్డాం, అక్కడ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంది మాకు. వరలక్ష్మి గారు, మీరు ముంబైలో స్థిరపడినట్లుగా ఉన్నారు. అసలు ముంబై ఎలా వెళ్ళారు, ఎందు నిమిత్తం వెళ్ళారండి అక్కడ? మా బాబు అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడండి. మాకు ఒక మనవరాలు పుట్టింది. వాళ్ళని ఈ పని వాళ్ళకి అప్పగించడం అది ఇష్టం లేక ఇక్కడ అప్పుడు మంచి పీక్ స్థితిలో ఉన్నాను మన తిరుపతిలో. బాగా పాటలు కానీ ఏదన్నా కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ కూడా ఆ పాప కోసం అని చెప్పేసి నేను బాంబే వెళ్ళటం జరిగింది. అంటే కోడలు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఆ పాపను చూసుకుంటానికని చెప్పి
అప్పుడు కూడా ఏమయ్యేదంటే శనివారం ఆదివారం మా కోడలు, అత్తయ్య మీరు అంత ప్రోగ్రాంలు వదులుకొని మీరు ఇక్కడికి వచ్చారు, మీరు బాంబేలో కూడా చేయండి, మీరు మంచి మంచి సంస్థలు ఉన్నాయని చెప్పి తను నన్ను చాలా ప్రోత్సహించేది. అప్పుడు ఏం చేసేదానంటే నేను శనివారం ఆదివారం వాళ్ళకి సెలవు ఉంటుంది కదా, ఆ సెలవు టైంలో ఒక దేవాలయానికి వెళ్ళటం, అక్కడ మంచి కార్యక్రమం చేయటం అలా చేస్తూ వచ్చాను అన్నమాట. ఆ తర్వాత అనుకున్నాను మహారాష్ట్ర వెళ్ళాం కదా, ఈ తెలుగు పాటలు మన తెలుగు వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది అంటే ఆంధ్ర మహాసభ దాదాపులో చాలా పెద్దది ఉందండి, అట్లాగే వాషి అనేటువంటి చోట తెలుగు కళా సమితి ఉంది, మన తెలుగు వాళ్ళవి ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. అన్ని సంస్థల్లోనూ పాడాను, అన్ని తెలుగు గుళ్ళల్లోనూ కూడా పాడాను. పాడిన తర్వాత మహారాష్ట్ర వాళ్ళకి హిందీ ముఖ్యం కదా అక్కడ మనకని చెప్పి అప్పటికప్పుడు నేను హిందీ సాంగ్స్ నేర్చుకొని ఆ పాటలు ఇంకొకళ్ళ రచయిత చేత రాయించి వాటికి ట్యూన్స్ కట్టుకొని వాటికి ట్రాక్ చేయించుకొని నేను మహారాష్ట్ర మొత్తం కూడా చుట్టేసినట్టే. ఒక హిందీ పాట ఏమన్నా పాడగలరండి? హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. ఇలాగా హిందీ పాటలన్నీ కూడా అక్కడ మహారాష్ట్రలో పాడాను. ముఖ్యంగా షిరిడి ఎప్పుడు వెళ్తుంటారండి, పిలుస్తూ ఉంటారు నన్ను. ఆ పెద్ద వేదిక మీద నాకు మంచి అవకాశాలు ఇస్తున్నారు షిరిడి వాళ్ళు. ఇప్పటికి 4 సార్లు నేను షిరిడిలో ఆ వేదికల మీద పాడి వచ్చాను. ఒకటి గొప్పదనం ఏంటంటే తెలుగు పూర్తిగా తెలుగు వచ్చినప్పుడు నాకు ఒక్క ముక్క కూడా హిందీ రాదు. అట్లాంటిది హిందీ నేర్చుకొని అక్కడ వాళ్ళందరినీ మెప్పిస్తున్నాను. ఎలా మెప్పిస్తున్నాను, ఇదంతా భగవద్ అనుగ్రహం అనుకుంటానండి నేను. మరి అంతే కదండి, తెలుగు ఓన్లీ తెలుగు అనేదే వచ్చు నాకు, హిందీ అనేది ఏమాత్రం రాదు. మరి అట్లాగా శ్రమించి రాత్రింబగళ్ళు తెలుగు హిందీ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు అండి అక్కడ? హిందీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? మేడం గారు, మీరు భాష కాని భాష హిందీ కూడా కష్టపడి నేర్చుకొని కీర్తనలు అవి ఆలపించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే హిందీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళండి? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. రిసీవ్ చేసుకోబట్టే ఆడియన్స్ కానీ దేవాలయాల వాళ్ళు కానీ పిలిపించి ప్రోగ్రామ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు నా ప్రోగ్రామ్స్ బాగా. ఇప్పుడు మహారాష్ట్రలో చాలా ఎక్కువ దేవాలయాల్లో చేసినటువంటి పేరుంది నాకు. వెళ్ళిన కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని వందల ప్రోగ్రాంలు నేను అక్కడ హిందీవి నేను చేయటం జరిగింది. అంతేకాకుండా మన తెలుగు వాళ్ళకి అన్నమయ్య కీర్తనలు అంటే చాలా ఇష్టపడుతుంటారు అక్కడ. అందుకని నేనేం చేశానంటే వాళ్ళందరినీ కలిపి కొంతమంది మన తెలుగు వాళ్ళకి అన్నమయ్య కీర్తనలు అవన్నీ కూడా నేర్పిస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, తెలుగు కాదు హిందీ కూడా మాకు పాడతాం మేడం గారు అంటే హిందీ సాంగ్స్ అన్నీ కూడా నేర్పించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళని నాతో పాటు దేవాలయాలకు తీసుకెళ్ళి వాళ్ళ చేత కూడా పాటించడం చేస్తూ ఉన్నాను అనమాట. అట్లా వందల మందే ఉన్నారండి బాంబేలో. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా అలా ప్రొఫెషనల్గా స్థిరపడ్డారండి? ఎవరైనా మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ప్రొఫెషనల్గా ఎవరు స్థిరపడలేదు, నాతో వచ్చి పాడుతుంటారు, విడిగా ఎప్పుడైనా పాడుతూ ఉంటారు. వాళ్ళు గ్రూప్ సింగింగ్ బాగా చేస్తారు. మీరు స్వస్థలం మంగళగిరి వస్తే ఎలా ఫీల్ అవుతారండి? చాలా సంతోషం అండి. ఎప్పుడెప్పుడు వస్తానా మంగళగిరి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం కదా. నాకు ఇక్కడ ఏ చిన్న వాన చినుకు పడినా మా ఇంట్లో నుంచి చూస్తుంటే ఆ ముత్యం చినుకులాగా ఎంత అందంగా పడుతుంది, ఎంత ఆనందంగా ఉందని అనుకుంటూ ఉంటానండి. నాకు
పుట్టిల్లంటే ఎవరికి అదే ప్రేమ ఉండదండి. అన్నిట్లో చాలా దూర ప్రాంతంలో ఉన్నారు. ఈ ముందర ఇదే నాకు మంగళగిరే ముఖ్యం, ఆ తర్వాతే తత్తిమ అన్నీ కూడా. రీసెంట్గా ఆర్యవైశ్య మహిళా మండలి మంగళగిరి వారు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి మంగళగిరి దేవస్థానంలో భక్తి సంగీత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందం వేస్తుందండి. ఒక్కరోజు స్పాన్లో వాళ్ళు ఆ మహిళలందరూ కలిసి చక్కగా దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అడిగి చక్కగా అన్నీ అరేంజ్ చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా ఆనందించారు పాడినటువంటి పాటలకి. పాడటం ఆనందించడం ఒక ఎత్తు, నాతో పాడటం ఒక ఎత్తు. నాతో పాటు కలిసి చక్కగా పాడారు వాళ్ళు. చాలా బాగా, అంటే వాళ్ళలో కూడా ప్రొఫెషనల్స్ ఉండొచ్చు కదా, వాళ్ళకి ఎవరికైనా ఉంటుందండి, వాయిస్ ఉంటుందండి. మనం నేర్పించి వాళ్ళని పాడించే విధానంలో ఉంటుంది ప్రాక్టీస్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎలాంటి వాయిస్ అన్నా మనం తీగలాగా మలుచుకోవచ్చు. ఆ అనుభవం నాకుంది. నేను అట్లా అంతమందిని నేను తయారు చేశాను, 100 మందిని. ఒక అన్నమయ్య సంకీర్తన ఆలపిస్తారండి? చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతడాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళ్ళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతడాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతడాంచారి. ఈ పాట అండి ఒక అనుభవం చెప్తాను. మామూలుగా ప్రోగ్రాం చేసినప్పుడు భగవత్ అనుగ్రహం ఉంది, ఎన్నో నిదర్శనాలు భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. జయేంద్ర సరస్వతి స్వామీజీ కంచి పీఠాధిపతి, మీకు తెలుసు కదండి. ఆయన ఉండంగా ఆయన దగ్గర 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే అప్పుడు పిలిపించేవాళ్ళు. వరలక్ష్మి వాళ్ళ యొక్క సభ్యుల బృందంతో వచ్చి పాడాలి అని చెప్పని పిలిపించేవారు. వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవారంటే, అమ్మ మీరు వెళ్ళి ముందర అమ్మవారికి కంచి కామాక్షి అమ్మవారి దగ్గర కూర్చొని, ఎదురుగా కూర్చొని మీరు పాడండి, తర్వాత ఇక్కడికి వచ్చి పాడండి అని మనుషులను పంపించి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి పాడిచ్చేవాడండి స్వామి. అలా పాడుతున్నప్పుడు ఈ పాటే మేమందరం కలిసి పాడుతున్నప్పుడు అమ్మవారికి అప్పుడే మొగలి పూల జడ వేశారు, ఇంత పొడుగు జడ. మేము పాడి అట్లా అయిపోయింది, ముగించాము. ఆ జడ ఆవిడ ఒళ్ళో పడిపోయింది. ఒళ్ళో పడిపోతే అక్కడ అర్చక స్వాములు ఏం చేశారంటే ఆ జడ మొత్తం ఇలా పట్టుకొచ్చి, అమ్మా మీరు పాడారు, అమ్మవారు ఎంత దీవెనలు ఇచ్చారో చూడండి మీకు అని చెప్పని ఆ దండ మొత్తం సభ్యులం అందరం ఇలా కూర్చొని పాడుతున్నాం కదండి, ఇంత పొడుగు వచ్చింది మా చేతుల్లో పెట్టారనమాట. అట్లా అమ్మవారు కానీ అట్లా చాలా చోట్ల చాలా జరిగినాయి. అట్లాగే సాయిబాబా దగ్గరికి పాడటానికి వెళ్ళినప్పుడు 4 రోడ్ల కూడలు ఒక రోజున వచ్చింది. ఒకసారి వచ్చింది, అర్ధరాత్రి అయింది టైము. ఎట్లాంటి బోర్డులు లేవు ఆయన చోటుకి వెళ్ళాలంటే. అర్థం కాలేదు ఎటువైపు వెళ్ళాలి, నువ్వే దిక్కు మాకు, మరి పిలిపించావు కదా ప్రోగ్రాం చేయించుకుంటాను అని చెప్పి అన్నామో లేదు. మా కారులో విభూది వాసన, అరగంట సేపు గుప్పు 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 విభూది వాసన, అది అనుభవిస్తే కానీ తెలియదండి. ఇక్కడ ఏమన్నా టెంపుల్ ఏమన్నా ఉందా చూద్దామని చెప్పేసి తలుపులు తీసుకొని మేమందరం బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడ గుడి లేదు. మేము వెళ్ళే దోవలోనే వస్తుంది ఆ వాసన బట్టి వెళ్ళారండి. ఆ వాసన బట్టి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే అసలు ఎక్కడ చక్కగా ఆ స్వామి సత్యసాయి బాబా గేట్ దగ్గరికే వెళ్ళిపోయాం అన్నమాట. అట్లా చాలా జరిగినాయండి, 100 జరిగినాయి. వరలక్ష్మి గారు, మీరు ఆధ్యాత్మిక గాయనిగా ప్రసిద్ధిగాంచారు. ఒక్కసారిగా పొలిటికల్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిస్తే 108 కచేరీలు చేస్తానని మొక్కున్నారని తెలిసిందండి. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందండి? రాజకీయాలంటే
నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేను పాట పాడే రోజుల్లో చాలామంది పెద్ద పెద్దలు మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా నన్ను ప్రేయర్ సాంగ్కి పిలిచేవాళ్ళు. ఏంటంటే ఈ ప్రేయర్ సాంగ్ ఈవిడ కనుక పాడేటట్లయితే మన ప్రోగ్రామ్ సక్సెస్ అనుకునేవాళ్ళు, మరి ఏమో మరి తెలీదు. ప్రతి రాజకీయ నాయకుడు, మండలి కృష్ణారావు గారు కానీ, మండలి బుద్ధప్రసాద్ గారు, రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు పాడాను. జలగం వెంకటరావు గారు పిలిచారు. అట్లాగే భవనం వెంకటరామరెడ్డి గారు, వారైతే అసలు చాలా అభిమానించేవాళ్ళు. నేను ముఖ్యమంత్రిని కనుక అయ్యేటట్లయితే వరలక్ష్మి గారు మీరు తప్పకుండా నన్ను కలవండి, నేను మీకు మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. నేను మా వారిని అడిగాను, ఇట్లాగా భవనం వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, వారు ఆ రోజున అట్లా చెప్పారు, మనం వెళ్దామండి అంటే, వద్దు, అప్పుడు ఒక విధంగా చెప్తారు, మరొక విధంగా మళ్ళీ వెళ్ళినప్పుడు చెప్తారేమో, వద్దు, ఎందుకు అనవసరంగా, మనకు ఇట్లాగే బాగుందని చెప్పారన్నారు. ఆ తర్వాత నాతో పాడిన వాళ్ళందరికీ మంచి మంచి పొజిషన్స్ ఆయన కలుసుకోగానే ఇచ్చారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. కానీ నేను భగవంతుడు తిరుపతి నన్ను రప్పించి ఎన్నో ప్రోగ్రాంలు చేయించాడు భగవంతుడు. ఇవ్వకపోయినా, ఒక ఇదిగా ఇవ్వకపోయినా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు రాజకీయంగా ఎందుకు అని చెప్పండి, ఇట్లాగే ఈ రాజకీయ వేదికల్లో పాడటం అలవాటైపోయింది నాకు. దేశభక్తి గీతాలు చాలా బాగా పాడుతూ ఉండేదాన్ని. ఈ కూటమి ప్రభుత్వం కనుక వచ్చేటట్లయితే 108 ప్రోగ్రాంలు దేవాలయాల్లో చేస్తానని మొక్కుకున్నాను. ఎందుకో నాకు నచ్చలేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రావటానికి కూడా కష్టంగా ఉండేది నాకు కొద్దిగా బీజేపీ అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం ఉండే. ఆయన యొక్క సింప్లిసిటీ ఒకటి, ఆ హుందాతనం ఒకటి, రాజకీయాల్లో నాకు అది ఎందుకో మొదటి నుంచి చాలా నచ్చింది. అభిమానిస్తారు, చాలా చాలా అభిమానించాను. మంచి జరిగినట్టు కూడా మనం చూసాం కదండి. ఆ తర్వాత నేను ఎందుకో దేవుడికి మొక్కుకున్నా, 108 దేవాలయాల్లో ఈ కూటమి ప్రభుత్వం కనుక వచ్చేటట్లయితే చేస్తాను ప్రోగ్రాంలు అని చెప్పండి. మరి కొన్ని కోట్ల మంది కోరికల్లో నా కోరిక కూడా భగవంతుడు తీర్చాడు. అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా అలు పెరగకుండా 107 ప్రోగ్రాంలు. నిన్న మన నరసింహస్వామి గుడిలో 107 ప్రోగ్రాంలు అయిపోయినాయి. ప్రోగ్రామ్ ఎక్కడ ఇచ్చారండి? ఫస్ట్ ప్రోగ్రాం అన్నవరంలో ఒక ప్రోగ్రాము, పిఠాపురంలో ఒక ప్రోగ్రాము, రాజమండ్రిలో ఒకే రోజు 3 ప్రోగ్రాంలు చేశాను. చూడండి, అన్నవరం చేశాను, పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి పిఠాపురంలో చేశాను. ఇట్లా అన్నిట్లో. ఇక్కడ మంగళగిరి వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి వెంకటాయపాలెంలో టీటీడీ దాంట్లో కూడా చేశాను. ఇట్లాగ మొన్నటితో 107 అయిపోయింది. ఇంకొకటి మిగిలింది. నా ఉద్దేశం అంటే ఆ ఒక్క ప్రోగ్రాము ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు నేను చేసి ఆయన్ని కలుసుకుందామని చెప్పి, మరి ఇట్లాగ ఎవరన్నా మొక్కుకున్నారో లేదో నాకు తెలీదు. నేను మాత్రము ఆ భగవత్ కృప వల్ల అలవోకగా ఆడుతూ పాడుతూ ఈ 107 ప్రోగ్రాంలు, నేను భక్తి గీతాలు వివిధ దేవాలయాల్లో నేను చేశాను. ఈ విషయాన్ని ఎక్కడన్నా ప్రస్తావించారండి? ప్రస్తావించటం అంటే మామూలుగా ఒక రోజున నేను ఈ 108 ప్రోగ్రాంలలో భాగంగా హైదరాబాద్ వెళ్ళేసేసి ప్రోగ్రాము భక్తి గీతాలు పాడుతున్న సందర్భంలో ఆంధ్రజ్యోతి నవ్య వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళు అడిగినప్పుడు మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి వారు కూడా ఇట్లాగే అడిగితే నేను చెప్పాను, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా పుట్టి పెరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎక్కువ అభిమానం ఉంది నాకు. అందుకని చెప్పేసి కూటమి ప్రభుత్వం కనుక గెలిచేటట్టయితే 108 దేవాలయాల్లో పాటలు, భక్తి గీతాలు పాడతానని మొక్కుకున్నాను. ఇది ఏ రాజకీయ నాయకుని యొక్క వాళ్ళ యొక్క మెప్పు కోసం చేయలేదు ఈ పని. నా రాష్ట్రం మీద ఉండే అభిమానంతో, బాగా జరుగుతుంది వీళ్ళు కనుక వచ్చేటట్టయితే అనేటువంటి అభిమానంతో నవ్య జ్యోతితో నా యొక్క మనసులోని మాటని నేను పంచుకుంటాం జరిగింది. అప్పుడు కొన్ని లక్షల మంది నా యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకి తెలియపరిచాను. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అప్పుడు చాలామంది నన్ను అడగటం జరిగింది, ఇలా చేస్తున్నారు కదా మీరు, ఇలా చేస్తున్నారని. అప్పటి నుంచి ప్రతి దేవాలయానికి వెళ్ళటం, నేను
ఇట్లాగ కూటమి దీని సందర్భంగా నేను చేస్తున్నాను ధైర్యంగా చెప్పగలిగాను. అది అయితే ఇప్పటికీ 107 ప్రోగ్రాంలు ఇచ్చామని చెప్తున్నారండి. అవునండి. ఇక చివరి ప్రోగ్రాం ఎక్కడ చేయాలనుకుంటున్నారండి? అదే ఆలోచిస్తున్నానండి. చివరి ప్రోగ్రాము నా ఉద్దేశం మంగళగిరిలోనే చంద్రబాబు నాయుడు గారికి, ఒకవేళ ఆ భగవంతుడు ఎలా చేస్తాడో నాకు తెలీదు, వారిని కలుసుకోవాలని నాకు కోరిక. అది కనుక తీరేటట్లయితే ఇక్కడే ఒక ప్రోగ్రాం చేసుకుని ఆ ఒక్క ప్రోగ్రాం అట్టి పెట్టుకుంటాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలుస్తారో ఆ ముందర ప్రోగ్రాం చేసి వారికి నేను ఇట్లాగ మరి ఎంతమంది మొక్కుకున్నారో నాకు తెలియదు. ఈ విధమైనటువంటి మొక్కు అది నేనే మొక్కుకున్నాను నేను అనుకుంటున్నాను. మరి వారు కనుక అవకాశం ఇచ్చేటట్లయితే వారిని కలుసుకొని ఈ విషయం కూడా తెలియచేద్దామని ఉంది. అంతకు మించి ఇంకా నాకేమీ లేదండి. మీ ఆకాంక్ష త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జీవిత గోలు చెప్పగలరండి? ఏముందండి గోల్ అంటే చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్నాము. అదేదో శంకర శాస్త్రి గారు చెప్పినట్లుగా పాడుతున్నంత వరకు బతుకుతాను, బతికినంత కాలం పాడుతాను, అంతే. అదే నా గోల్. భగవద్ ధ్యానం తప్ప వేరే ఏం లేదు. మంచి కుటుంబాన్ని భగవంతుడు ఇచ్చాడు నాకు, ఏ విధంగా లోటు లేదు. భగవద్ ధ్యానంలో గడుపుతుంటే ఆనందం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అది తప్ప నాకు వేరే ఇంకేమీ లేదు. వరలక్ష్మి గారు, చివరిగా ఒక అన్నమయ్య కీర్తన ఆలపిస్తారండి? నారాయణాయ నమో నమో నానాత్మని నమో నమో నారాయణాయ నమో నమో ఈ వరుసలని ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో నానాత్మని నమో నమో నారాయణాయ నమో నమో చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు కొలని దోపరికి గొబ్బిళ్ళు ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు. చాలా సంతోషం అండి. నమస్తే అండి. మీ చిన్ననాటి నుంచి పాటే ప్రాణంగా ఎదిగారు. ఆ పాటను మన తెలుగునాటే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ మీ గానామృతాన్ని పంచారు. ఇక మున్ముందు కూడా మీరు మరింత మందికి ఆధ్యాత్మిక సంగీతాన్ని అందించాలని, మీరు ఏదైతే 108 ప్రోగ్రామ్స్ కూటమి ప్రభుత్వం వస్తే చేయాలనుకున్నది కూడా ఒక్క ప్రోగ్రాం దగ్గర మిగిలిపోయారు. ఆ ఒక్కటి పూర్తి చేసి మీరు ఏదైతే మనసులో అనుకున్నారో అది నెరవేరాలని మంగళగిరి టైమ్స్ మనసారా కోరుకుంటుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.